హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఎలివేషన్. ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇవ్వండి. మీకోసం తెలుగు డబ్బింగ్ సినిమాలు తీసుకొస్తుంటే రివ్యూస్ అవి బాగున్నా బాగోలేకపోయినా సరే ఎట్లా ఉంటాయని మీకైతే పర్ఫెక్ట్గా జెన్యున్గా చెప్తా. నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. జస్ట్ 1 hour 30 minutes ఉంటుంది. హాలీవుడ్లో ఇది అట్టర్ ఫ్లాప్ అయింది భయ్య. బడ్జెట్ $18 million పెడితే జస్ట్ 3 million మాత్రమే వసూలు చేసింది. కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్లో హీరో యాంటోనీ మ్యాక్కీ ఇందులో లీడ్ రోల్. ఇది ఒక హాలీవుడ్ పోస్ట్ అపోకలిప్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం. ఎలా ఉందో చెప్తా. అంతకన్నా ముందు బేసిక్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక సింగిల్ ఫాదర్ అండ్ 2 women ఒక అబ్బాయిని కాపాడడానికి మాన్స్టర్స్కి ఎదురెళ్ళాలి, వాటితో ఫైట్ చేయాలి. మాన్స్టర్స్ ఒక బార్డర్లో ఉంటాయి, కిందకి వెళ్తే చాలా రిస్క్. సో మరి దాని తర్వాత ఏమైంది అనేది చూడాలి. మరి మూవీ నాకు ఎలా అనిపించిందంటే, నేను ఇప్పుడు ఈ మూవీని అయితే చూడలేదు, అందుకే చాలా స్పీడ్గా రివ్యూ ఇచ్చా. నేను ఈ మూవీని ఎప్పుడో చూసా ఇంగ్లీష్లో, కానీ ఈ మూవీ బాగుంటే అప్పుడే మీకు రికమెండ్ చేసి ఉండేవాడిని. బాగోలేదు కాబట్టే వదిలేసా. నాకైతే అస్సలు నచ్చలేదు భయ్య. థ్యాంక్ గాడ్, మళ్ళీ చూడాల్సిన అవసరమే లేదు. జస్ట్ తెలుగు డబ్బింగ్ ఎట్లా ఉంటుందని జస్ట్ ఓపెన్ చేసి అట్లా ఫార్వర్డ్ చేసి చూసా. ఈ సినిమాలో ఏమీ ఉండదు అసలు. మాన్స్టర్ ఫిల్మ్స్ అంటే ఎప్పటికీ నా సపోర్ట్ ఉంటుంది, బట్ ఇందులో మాన్స్టర్ ఉంటుంది, జస్ట్ ఒక 10 minutes మాత్రమే ఉంటాయి, మిగతాదంతా సొల్లే. లో బడ్జెట్తో తీశారు. ఈ సినిమాలో ఏముందని హీరో సైన్ చేశారు తెలియదు. అసలే లో బడ్జెట్, దానికి తోడు ఎటువంటి థ్రిల్లింగ్ కానీ, మాన్స్టర్ ఫిల్మ్స్లో ఉండాల్సిన టెన్షన్ కానీ, యాక్షన్ కానీ ఏమీ లేకపోవడంతో తుస్సుమంది. 20 minutes వరకు సొల్లు. దాని తర్వాత ఒక 3 minutes ఆ మాన్స్టర్ ఎంటర్ అవ్వడం, పెద్ద పెద్ద వైర్స్ ఉంటాయి కదా, అక్కడ చిన్న యాక్షన్ బిట్ వస్తుంది. అలాంటిది ఆ సీన్ ఒకటి బాగుంది, టెన్షన్గా ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్లో ఏదైనా ఊహించుకుందామంటే అక్కడ కూడా జరిగేది ఏమీ ఉండదు. ఇంకా ప్రో ఆడియన్స్, హాలీవుడ్ హై బడ్జెట్తో తీసిన ఏలియన్స్ ఇలాంటి సినిమాలు చూసేవారికి ఇది తోకలో ఏకలాంటి సినిమా అనమాట. ఈ సినిమాను చూడకపోవడమే చాలా బెటర్. సినిమాని ఎందుకు తెలుగు డబ్బింగ్ చేశారో అని అర్థం కాలే. లాస్ట్ బస్ సినిమాని తెలుగు డబ్బింగ్ చేయలే, వెపన్ సినిమా తెలుగు డబ్బింగ్లో లేదు ఇప్పటి వరకు, బట్ ఈ సొల్లు సినిమాలు తీసుకొచ్చి డబ్ చేస్తున్నారు. లేదు నువ్వు ప్రతి సినిమాకి ఇదే చెప్తావు భయ్యా అనుకుంటే ఈ సినిమాని చూడండి. ఒకవేళ నచ్చిందా, నా ఛానల్ దరిదాపులు కూడా రావద్దు. ఎక్కువ క్యారెక్టర్స్ కూడా ఏముండవు, జస్ట్ ఒక 3 characters మాత్రమే కనిపిస్తాయి. పర్ఫార్మెన్సెస్ అయితే ఓకే. అండ్ మూవీ చాలా స్లోగా నిద్ర వచ్చేలా ఉంటుంది. విజువల్స్ లో బడ్జెట్ అయినా బాగుంటాయి. CGI కానీ గ్రాఫిక్స్ కానీ ఇందులో పెద్దగా ఏం కనబడదు. సో ఫైనల్గా ఎటువంటి టెన్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ కానీ యాక్షన్ లేని ఈ సినిమాని చూడకపోవడమే బెటర్ అని నా ఫీలింగ్. మరి మీరు చూడాలంటే మీ ఇష్టం. ఇంకా రేటింగ్ ఎంత ఇస్తానంటే ఓవరాల్గా 1.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై అండ్ జై.